ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ మూవీ కాదు అని చెప్పి ఇంకొకసారి ఇంకొక విధంగా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడే బుక్ మై షోలో వచ్చేసి దానికి సంబంధించిన సినాప్సిస్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. రీసెంట్ గా ఆ బుక్ మై షోలో సినాప్సిస్ వచ్చేసి థియరీ మూవీకి తగ్గట్టుగానే ఒక స్క్రీన్ పే స్టోరీ అయితే ఉండేది. దాన్ని అయితే ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేయడంతో వెంటనే దాన్ని మార్చేసి కొత్తగా ఒక సినాప్సిస్ అయితే యాడ్ అయితే చేశారు. దాంట్లో వాళ్ళు ఆ సినాప్సిస్ లో ఏం చెప్తున్నారో ఒకసారి చెప్తాను వినండి. తన గురువు వచ్చేసి భగత్ సింగ్ అనే పేరు పెట్టడంతో తన యొక్క వాల్యూస్ నేర్చుకొని ట్రైబల్ గా పెరిగిన మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ మోరల్ తో తనైతే పెరిగాడంట. చాలా కరేజ్ తో ఎక్కడ అన్యాయం జరిగినా దానికి ఎదురులాగైతే ఈ స్టోరీలో తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఎన్ని ఆర్ట్స్ ఉన్నా కూడా ఎటువంటి ఎవడైనా గానీ ఎదుర్కొనే సత్తా మన హీరో క్యారెక్టర్ స్ట్రెంత్. తన బలంతో ఫైట్ చేసేవాడు కాదు ఉస్తాద్ భగత్ సింగ్, బట్ ఇంటీరియారిటీ అలాగే పర్పస్, తన యొక్క పర్పస్ కోసం తన ఇంటీరియారిటీ కోసం కూడా ఫైట్ చేసే వ్యక్తి ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు అప్డేట్ చేసిన ఈ సినాప్సిస్ చూస్తుంటే వాళ్ళు చేంజ్ చేసిందని అర్థమవుతుంది క్లియర్ కట్ గా. అక్కడ థియరీ మూవీలో వచ్చేసి అతను ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గా సింపుల్ గా చూపించేశారు. బట్ ఇక్కడ తను ఏం యాడ్ చేశాడు, ఆ సింపుల్ కట్ గా ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అనేవాడు ఒక ట్రైబుల్ లా పెరిగాడు అండ్ తనకి ఎటువంటి ఫ్యామిలీ ఉంటుంది నాకు తెలిసి మూవీ స్టోరీలో పెట్టాడు. సో ఇది మనకి బుక్ మై షోలో అప్డేట్ చేసిన కొత్త సినాప్సిస్ అన్నమాట. మరి మీకు ఏమనిపించింది, థియరీ మూవీ రీమేక్ లాగానే ఉందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి. వాళ్ళు కొంతవరకు డిఫరెన్షియేట్ చేశారు, కొంతవరకు చేంజెస్ చేసినట్లయితే కనిపిస్తుంది. మరి ట్రైలర్ వచ్చిన తర్వాతనే దీని మీద ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు, వీళ్ళు నిజంగానే కొత్త స్టోరీతో వస్తున్నారా లేకుంటే థియరీ మూవీ రీమేక్ తో వస్తున్నారా? కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.